హుస్నాబాద్ కాంగ్రెస్ వాదులకు అంబేద్కర్ చౌరస్తాల హైదరాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా నిన్నటి రోజున మంచిర్యాలలో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన ముందే 4-3 ఏళ్ల క్రితమే రండాని కేంద్ర మంత్రి అన్న మాటలను మరి రేవంత్ రెడ్డి గారు రేపే ప్రత్యేకంగా ఎల్లుండే ప్రత్యేకమైన ఇది అసెంబ్లీ డిబేట్ పెడతాం, మీరు ఖచ్చితంగా రావాలి. అవసరమంటే మీరు బట్టలు కూడా తెచ్చుకోరి, మీ మందులు కూడా తెచ్చుకోరి, మీరు వినూరి, మీరు లేకుండా మేము ఏం చర్చ చేయం. ఏదైతే నీటి పంపకాలయో దాంట్లో పూర్తిగా మీ వైఫల్యం ఉన్నది అని చెప్పినప్పుడు నేను స్వాగతించాలి. దాని మీద అంబేద్కర్ ఇష్టాన్ని చెప్తా అంటాడు బాలకసుమ, ఈజీ చదువుకున్నా అని చెప్తా అంటాడు. మరి మొట్టమొదటి అదే మన వివేక్ సాబ్ మీద ఈ మీద 100 కేసులు ఉన్నాయి, ఆయన దగ్గర సెంట్ వాసనంతా అని చెప్పిండు. మరి ఇలా 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. మరి గద్దార్ గారు ఏదైతే అంబేద్కర్ దాన్ని నమ్మిండో, మరి గద్దార్ గారు 50 ఏళ్ళ జీవితంలో కూడా ఈ రండా గిండా అనలేకపోయాడు. ఆయన ఏం చెప్పగలిగాడు? బానిసలారా లెండిరా, బానిస బతుకు వద్దురా, మనం అడక తింటే కడుపు నిండదు అన్నాడు. మరి ఆయన వారసులుగా అంబేద్కరిస్టులుగా మరి బాలకృష్ణ ఏం చేయగలుగుతాను? కేవలం కేసీఆర్ మెప్పుల కోసం ఇక్కడ మాట్లాడితే నేను ఎవరు సామాన్యులు ఆశిస్తారు కదా. రేపటి కాళ్ళ అక్కడ పోటీ చేస్తావు కావచ్చు, పోటీ చేస్తా అనుకుంటాను కావచ్చు. మననే 52,000 ఓట్లతో ఓడిపోయారు. ఇంకా డిపాజిట్ వస్తో రాదు, గుర్తుంచుకో. నిజమైన అంబేద్కరిస్టులు అందరూ దీన్ని వ్యతిరేకించాలి. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ఇలా ఈ మాత్రం మాట్లాడగలుగుతాను. మరి నిజమైన అంబేద్కరిస్టు అయినా, నిజంగా నీ ఒంట్ల అంబేద్కరిస్టుకు సంబంధించిన రక్తం ఉన్న నీ తల్లిదండ్రులు నిజమైన అంబేద్కరిస్టు అయినా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మంచిర్యాల ఎక్కడైనా పోయి చెప్పలేసుకుంటావా, భూమికి రాతావా, అది నీకే వదిలిపెడతాను. మరి భవిష్యత్తులో ఇలాంటివి చేస్తే ఇంకా చాలా వాళ్ళ అగౌరవపు బయటట్టు అవుతుంది. ఈ ప్రాణానికి హాని ఉన్న ఆశ్చర్యం ఉండదు. ఇక్కడ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు బొమ్మ కాల్చారు స్థానిక నాయకులు. ఇప్పుడు మేము కాల్చాలంటే కేటీఆర్ కాల్తామా, కేసీఆర్ కాల్తామా? ఎందుకు సుమంది కాల్చడం? లోకల్గా ఉంటే మీరు కూడా ఆలోచించాలి. 6 గ్యారెంటీలు కావాలంటే కాంగ్రెస్ పెట్టిన గ్యారెంటీలు ఆల్రెడీ 2-3 ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకా 2-3 ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి ఆ గ్యారెంటీల గురించి మీకెందుకు ఆ కడుపులోకి మేము అవి కరెక్ట్ చేయలేకపోతే పబ్లిక్ మళ్ళీ మిమ్మల్నే కదా ఆశీర్వదిస్తారు, మిమ్మల్నే కదా సమర్థిస్తారు. మేము ఫెయిల్ కావాలనుకుంటే మా గ్యారెంటీలు వెంబడి మీరు పడద్దు. మీరు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి చేయలేకపోయారు. రైతు బంధు ఇచ్చారా, రైతు బీమా ఇచ్చారా, ఇంకొక ఉద్యోగం ఇచ్చారా, 3 ఎకరాల పొలం ఇచ్చారా, ఎస్సీలకు ఎస్టీలకు సీఎం పదవి ఇచ్చారా? అవన్నీ చెప్పుకుంటే ఈ ఇజ్జత్ మానం పోతుంది అని తెలియజేస్తారు.